నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, దేని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. చాలా మంది మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు ఉదయాన్నే నిద్ర లేవాలి అని. నిజంగా ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉంటాయి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధర్మో రక్షిత రక్షిత. చూడండి, మీరు అనేది కరెక్ట్ అండి. ఎవరైతే త్వరగా ఉదయం నిద్రలేస్తారో వాళ్ళు అనుకున్న పనులు ఫాస్ట్ కంప్లీట్ చేయొచ్చండి. ఒక వ్యక్తి ఉదయాన్నే ఒక 2 గంటలు త్వరగా నిద్రలేస్తాడు అంటే 8 o'clock లేసే వ్యక్తి 6 o'clock, లేదా 6 o'clock లేసే వ్యక్తి 4 o'clock. అంటే ఒక 2 hours కనుక ముందు లేస్తే వారానికి ఎన్ని రోజులు ఎక్స్ట్రా అండి? ఎన్ని ఎక్స్ట్రా అవర్స్ ఆఫ్ టైం? జనరల్లీ 12 to 14 hours ఆఫ్ ఎక్స్ట్రా టైం అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. సో దీని వల్ల ఏంటంటే వారు ఏదైనా ప్రొడక్టివిటీ అంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు. వారి లక్ష్యాన్ని ఏదైతే పెట్టుకున్నారో వారి లక్ష్యాన్ని ఫాస్ట్గా అచీవ్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల విశ్వంతో ఫాస్ట్గా కనెక్టివిటీ ఏర్పడుతుంది. అంటే ఆ టైంలో లేచిన తర్వాత ఎవరైతే ధ్యానం చేస్తుంటారో వాళ్ళ ఆ టైంలో ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుందండి. సరౌండింగ్ ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో ఎవరైతే ఆలోచనలను దేనిపై అయితే పెడతారో అది సిద్ధిస్తాయి అంటారు. అంటే అందుకోసం బ్రహ్మముహూర్తం అంటారు కదా, సూర్యోదయానికంటే ముందు 48 minutes ఆఫ్ టైం బ్రహ్మముహూర్తం అంటారు. ఆ టైంలో కనుక నిద్ర లేసి ఎవరైతే దేనిపైనైతే ఫోకస్ పెడతారో అది సిద్ధిస్తుంది. అదే విద్యార్థి అయింది అనుకోండి, విద్యార్థి యొక్క ధర్మం ఏంటి అంటే పేరులో ఉంది, విద్య ఆర్తి, విద్యను అర్థించేవాడు. సో ఇదే విధంగా బిజినెస్ పర్సన్ దేనిపైనైతే మార్నింగ్ లేవగానే కనుక మనీపై ఫోకస్ పెడితే, అంటే మనీ మెడిటేషన్ చేస్తే మనీ అనేది వారి జీవితంలోకి వస్తుందండి. అంటే ఇదే కదండి, ఏదైనా సరే ఇప్పుడు స్టూడెంట్కైనా కానీ బిజినెస్ పర్సన్ అయినా కానీ ఎవరికైనా సరే మార్నింగ్ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టైం అంటారు. ఆ టైంలో దేనిపైనైతే ఫోకస్ పెడతారో అది ఆకర్షించుకోవచ్చు. నేనేం చెప్పిస్తానంటే మార్నింగ్ ఉదయం నిద్రలేవగానే కొద్దిసేపు సైలెన్స్లో ఉండమంటాను. ఎందుకు ఉదయం నిద్రలేవగానే సైలెన్స్ అంటే, ఉదయం నిద్రలేవగానే ఒకవేళ భయపడ్డాడు అనుకోండి, భయము లేదా బాధ కానీ టెన్షన్, రేపు మన ఫ్యూచర్ ఏమవుతుందో ఏమైనా భయపడితే, భయం కదా అదొక ఫీలింగ్, అదొక ఎమోషన్ కదా, అలాంటి వాటిని వారు పదే ఆకర్షించుకుంటారు. ఇంకోటి, మార్నింగ్ లేవగానే మనం ఎలాంటి మూడ్లో అయితే ఉంటామో ఆ డే అంతా ఆ ప్రభావం ఉంటుంది కదా. చిరాగ్గా ఉంటే ఆ రోజంతా చిరాగ్గా ఉంటాం, హ్యాపీ మూడ్లో ఉంటే రోజంతా హ్యాపీ మూడ్లో ఉంటాం, అంతేనా? ఎస్, అవునండి. ఎక్సలెంట్ అండి. అయితే ఉదయం నిద్ర లేవనంటే మనం హ్యాపీగా ఉన్నాను అనుకుంటే డే అంతా హ్యాపీగా ఉంటుంది. డే అంతా హ్యాపీగా ఉంటే లైఫ్ అంతా హ్యాపీ. చాలామంది జీవితాన్ని మార్చుకోవాలంటే ఏమేమి చేయాలనుకుంటారు. జీవితాన్ని మార్చుకోవాలంటే ఒక రోజు హ్యాపీగా ఉంటే సరిపోతుంది. ఇంకొక సీక్రెట్ అంటే రోజు కూడా అవసరం లేదు. మార్నింగ్ ఉదయం లేచిన 1 hour కనుక ఫస్ట్ 1 hour మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోగలిగితే డే అంతా హ్యాపీ. సో డే అంతా హ్యాపీ ఉంటే లైఫ్ అంతా హ్యాపీ. సింపుల్గా ఆ టైంలో మరి ఏం చేయాలి? ఉదయం నిద్ర లేచినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైలెన్స్. ఫస్ట్ ఎప్పుడైతే మనం సైలెంట్గా ఉంటామో యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ తీసుకుంటామండి. మామూలు చూడండి హరిత గారు, మనం కనుక ఎప్పుడైనా ఎక్కువ ఆలోచిస్తే బాగా ఎనర్జీ అవుట్ అయినట్టు అనిపిస్తుంది, ఎనర్జీ కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు? ప్రతి ఆలోచన కూడా ఎనర్జీని తీసేస్తుంటుంది. అదే ఉదయం నిద్రలేచినప్పుడు మనం ప్రశాంతంగా ఉంటే హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకుంటాం. చూడండి, ఎనర్జీ మనం 2 times తీసుకుంటామండి. ఒకటి నిద్రలో తీసుకుంటాం, 2 ధ్యానంలో తీసుకుంటాం. సో నిద్రలో వచ్చే శక్తి పరిమిత శక్తి అండి. దానివలన మనకు కొన్ని పనులే చేయగలుగుతాం. ఎవరైనా సరే సంకల్పాలు సిద్ధించుకోవాలన్నా ఏ ఫీల్డ్లో తీసుకుంటే ఆ ఫీల్డ్లో రాణించాలంటే, మీరు యాంకరింగ్ రంగంలో రాణించాలని మీరు అనుకున్నారు కనుక ఉదయం కనుక మీరు లేచి మెడిటేషన్ కనుక చేయగలిగితే యు ఆర్ ద నెంబర్ 1 ర్యాంకర్. అదే లైఫ్ కోచ్లు ఎంతోమంది ఉంటారు, బట్ ఎవరైతే మార్నింగ్ లేచి మెడిటేషన్ చేయగలిగితే మొత్తం అండి సబ్జెక్టు అనేది అనర్గళంగా వస్తుంది. ఎంతో మందిలో రిజల్ట్స్ కూడా తీసుకురావచ్చు. సో నేను కూడా ప్రతిరోజు చేస్తాను. ఎలా అంటే ఈ సబ్జెక్ట్ని విశ్వవ్యాప్తం చేయాలి. దానికంటే ముందు టార్గెట్ ఉంది, నాకు కూడా ఉంది. ఓకే, సో దానికంటే అందుకోసం నేను ఏం చేస్తానంటే ప్రతిరోజు ధ్యానం చేస్తాం. ఈ సబ్జెక్ట్ని ఎలా అయినా సరే విశ్వవ్యాప్తం చేయాలి. దానికంటే ముందుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన తెప్పించాలంటే ఒకటే అండి, ప్రతి మనిషిలో కూడా ఎంతో శక్తి ఉంటుంది అంతర్గతంగా. బట్ ఆ శక్తిని వాళ్ళు బయటికి తీసుకొస్తే మాత్రం ఎవరైనా దేనినైనా సరే సాధిస్తారండి హరిత గారు. మెడిటేషన్ ఉదయం లేవగానే మెడిటేషన్ చేస్తే అట్లా రోజు అలవాటు చేసుకుంటూ పోతే లైఫ్ అనేది అందంగా, ఆరోగ్యవంతంగా, సంతోషంగా ఉంటుందా? ఎస్, దానితో పాటు ఐశ్వర్యవంతంగా కూడా ఉంటుంది. సో ఎందుకంటే ఆ టైంలో మనీ పైన మనీ చాలా మంది అంటారు, సార్ ఉదయం నిద్రలో మనీ మెడిటేషన్ అవసరమా, మామూలు మెడిటేషన్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటానంటే ఫస్ట్ సైలెంట్గా ఉండి కొద్దిసేపు శ్వాసను గమనించమని చెప్తాను. శ్వాసను గమనించేసరికల్లా వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది? ప్రజెంట్ మూమెంట్కి వచ్చేస్తాను. అంటే అనవసరమైన ఆలోచన నుంచి బయటపడతారు. అప్పుడు నేను ఏం చేపిస్తానంటే విజువలైజేషన్ చేయమంటారు. అంటే మీకు ఏది కావాలో అది ఆల్రెడీ వచ్చినట్టుగా చూడమంటారు. కొంతమంది నన్ను ఏమంటారంటే సార్ అది రాలేదు కదా,
ఊహించుకోమంటున్నారా? ఎస్ కరెక్ట్ అండి. కానీ నేను కొంచెం చెప్పండి ఏంటంటే ఐన్స్టీన్ కూడా ఇదే అంటారండి, ఏదైనా సరే రావాలి అంటే ఇది ఇమాజినేషన్ నుంచే వస్తుందంటారు. అంటే చూడండి, ఇది మొబైలే కావచ్చు, ఏ పరికరమైనా ఫస్ట్ లేనిది ఊహించుకుంటారు ముందు వచ్చినట్టుగా, అది ముందు చూస్తారు అది ఇలా ఉంటే బాగుంటుంది అని. సో అలా ఊహించుకోవడం వల్లే వాళ్ళు పాసిబిలిటీ అయింది. అంతెందుకు మొన్న చూస్తే చిరంజీవి గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారండి, పద్మవిభూషణ్ గ్రహీతగా చిరంజీవి గారు ఏమన్నారంటే, మీరు అంటారు వాళ్ళకు విజయ్ దేవరకొండ అండ్ చిరంజీవి గారి మధ్యలో కన్వర్సేషన్ మీరు చూసే ఉంటారు. సో మీరు ఇంత సక్సెస్ అయ్యారు కదా, దీని వెనక విన్న సీక్రెట్ ఏంటంటే ఇమాజినేషన్ అంటారు. అంతెందుకు మన చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారానికి ముందుగా మీరు ఊహించారా ఇలా జరుగుతుందండి, మీ సీక్రెట్ ఏంటంటే విజువలేషన్ అంటారు. రేవంత్ రెడ్డి గారైనా సరే, అంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ గారైనా, ఎవరైనా సరే అండి, ఆ క్రీడా రంగమైన, రాజకీయ రంగమైన, వ్యాపార రంగంలో అయినా సరే, ముఖేష్ అంబానీ కూడా ఒకసారి ఇంటర్వ్యూలో అన్నారు, నేను చూస్తాను, నాకు ఏది కావాలో తర్వాత నేను పొందుతానంట. అంటే రిచ్ పర్సన్స్ కూడా, అంతకు జూకర్బర్గ్ కూడా ఒకసారి అన్నారు, తర్వాత ఎలన్ మస్క్ అన్నారు. సో మీరు చూస్తే అంతకు షారుఖ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా అంటారు షారుఖ్ ఖాన్, వాళ్ళందరూ ముందుగా ఊహించుకుంటారు, తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు. ఎస్, ఆ విజువలైజేషన్లో కూడా మా ప్రాక్టీసెస్లో ఏం చేస్తామంటే 5 సెన్సెస్ ఇన్వాల్వ్మెంట్ చేస్తాం. అంటే ముందుగా అది ఆల్రెడీ వచ్చినట్టుగా వస్తే లైఫ్ ఎలా ఉంటుంది, మీ ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, తర్వాత మానసికంగా ఎలా ఉంటారు, ముందుగా వాళ్ళు చూపిస్తే వాళ్ళకి ఏమవుతుందండి, హరిత గారు చెప్పండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. ఎప్పుడైతే చూడండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక వ్యక్తికి హై కాన్ఫిడెన్స్ ఉన్నాడు, లో కాన్ఫిడెన్స్ ఉన్నాడు, ఎవరు ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకురాగలుగుతారండి, హరిత గారు చెప్పండి? కాన్ఫిడెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళే కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సేమ్ లైక్ దట్ అండి, ఇక్కడ కూడా మనం ముందుగా ఇమాజినేషన్ చేయడం వల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే మన పట్ల మనకు నమ్మకం అనేది వస్తుంది. ఎప్పుడైతే మనకు నమ్మకం వస్తుందో మనం చేయగలుగుతాం. అంతెందుకు మన దాంట్లో రిచ్ అయినట్టుగా ఊహించుకోమని చెప్తాను. ఎప్పుడైతే నేను రిచ్ అయినట్టుగా ఊహించుకున్న తర్వాత ఏమవుతుందంటే తన ఫోకస్ అక్కడే ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా కూడా ఆ పని ఏందో అక్కడ నిమగ్నం అయిపోయి చేస్తారు కాబట్టి సక్సెస్ అనేది వస్తుంది. అంటే బిజినెస్లో గ్రోత్ వస్తుంది. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా అండి ఫ్రీ వెబినార్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెబినార్లో ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఓకే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాస్. ఎస్, ఆన్లైన్ డెమో. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను 1 మంత్కి రమ్మని చెప్పానండి. ఫస్ట్ ఎవరికైనా సరే అవగాహన ఫస్ట్ నేను కల్పిస్తాను. వారు రావడము రావకపోవడం వాళ్ళ ఇష్టం. సో వస్తే లైఫ్ ఎలా ఉంటుంది, రాకపోతే లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఆ డెమోలో. వారు చూసిన తర్వాత ఏముంటుందంటే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి, ఎలా మనం ఉపయోగించుకోవాలి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకున్న వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మాకు వెబినార్ అనేది అంటే వాట్సాప్ గ్రూప్లో మా టీం మెంబర్స్ యాడ్ చేస్తారు. ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత మా టీం మెంబర్సే వాళ్ళకు జూమ్ లింక్ ఇస్తారు. ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో ఫ్రీగా వెబినార్ అటెండ్ అవ్వచ్చు. అది నచ్చిన తర్వాత వాళ్ళు 1 మంత్ ప్రాక్టీస్, మెయిన్ క్లాసెస్ 1 మంత్. ఆ 1 మంత్ క్లాస్లో మొత్తం కంప్లీట్గా మీరు చెప్పారు కదా ఉదయం త్వరగా నిద్రలేవంటే ఎలా చేయాలో కొన్ని సింపుల్ టెక్నిక్స్ కూడా నేర్పించడం అనేది జరుగుతుందండి. హరిత గారు, మార్నింగ్ టైమింగ్స్ ఉంటాయా మీకు ఆన్లైన్ క్లాసెస్? ఎస్, మార్నింగ్ అంటే బ్రెయిన్ షార్ప్ ఉంటుందని మీరే చెప్తున్నారు కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, మార్నింగ్ ఉంటాయండి. మార్నింగ్ 6:30 to 7:30. ఎన్ని రోజుల పాటు? 1 మంత్ ఉంటుందండి. 1 మంత్ లో వాళ్ళలో మార్పు తీసుకురాగలుగుతారు, ధైర్యాన్ని నింపగలుగుతారు, ఏకాగ్రతని నింపగలుగుతారు, అంతేనా? ఎలా విశ్వంతో కనెక్ట్ అవ్వచ్చు, అలా కనెక్ట్ అయిన తర్వాత మన సంకల్పాలు ఎలా సిద్ధించుకోవచ్చు సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు రెగ్యులర్ గా చెప్తారు కదా గూగుల్ ఫామ్ అనేది, అది ఎలా ఫిల్అప్ చేయాలి? కామెంట్ సెక్షన్ లో ఉందండి గూగుల్ ఫామ్. ఎవరికైతే క్లాస్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా ఫ్రీ అండి. కంప్లీట్లీ డెమో ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. సో 1 మంత్ కూడా చాలా నామినల్ ఫీ ఉంటుంది. అది కూడా ఆ డెమో క్లాస్ విన్న తర్వాత మీకు నచ్చితే మీరు క్లాస్లో ఎన్రోల్ చేస్తారు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వల్ల ఒక మనిషిలో మంచి మార్పు తెస్తా అంటారు, అంతేనా? తీసుకురావచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు గనక రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను మీ క్లాస్ చేరేటప్పుడు ఇవన్నీ జరుగుతాయా జరగవా ఏంటి సార్ ఇలా చెప్తున్నారు అని, కానీ మీ క్లాస్ చేరి ఒక 10 days అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్. నేను అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కానీ మీ క్లాస్ కంటిన్యూ అయిన తర్వాత నాకు చాలా సక్సెస్ అయింది. మీరు చెప్పిన క్లాస్ లో ప్రాపర్ గా నేను రిపీట్ అవుతూ చేసే వల్ల హోప్ వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ. మీ వల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.